अब कहाँ पे हो? अभी कहाँ पे हो? గోదావరి కాల్పట్టి బాబు కదన్నా రాజేషన్ చేస్తాడు ఇక్కడ గంగాధర పన్నా ఉండేది ఏమన్నా నాలుగు గంగాధర పన్నా ఉండేది కదా అంకల్ పొజిషన్ అంటే ఇట్లా వాళ్ళప్పుడు తొక్కేద్దామని అట్లా కెమెరా కూడా తీల్చింది మమ్మల్ని అంటే తీరైనా రాజేష్ అన్న రాజేష్ అన్న రాజేష్ అన్న ఉంది మా కీట్ వస్తుంది వాళ్ళు ఆడాలి చెప్పింది రా ఏడ్ర ముందాక అంతా చెప్పాను దిగే అవసరం చెప్పింది మొన్న కనబడతాదా ఇల్లడ్రి 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 కాళ్ళ పైకి ఎత్తినప్పుడు తిరిగిపోతావు అట్లా अवतार मेरे बाबा की जय अवतार मेरे बाबा की जय अवतार मेरे बाबा की जय क्लैरिटी वस्तुंदी क्लैरिटी वस्तुंदी आत्मा अल्लाह राडु ये जलादु हरि परमात्मा अल्लाह गुरुमा राडु ये जलादु हरि परमात्मा
सदानु हरि परमात्मा अल्लाह गाडु सदानु हरि परमात्मा अल्लाह నేను ప్రేమ పీర్లు ఆల్మోస్ట్ వచ్చేసామంటే కూడా రెడీ అన్నమాట. ఖజానా అనేది కూడా రెడీ అయిపోయింది. ఎందుకంటే రెండు చేతుల ద్వారా ప్రేమను ఇవ్వడానికి రెడీ అయిపోయాడు మెహర్ బాబు. సో ప్రేమ చేయాలంటే మనం యాక్సెప్ట్ చేయాలి. స్వీకరించేయడానికి కూడా ఎప్పుడు వస్తుందంటే కూడా ఎందుకు ఇక్కడ దాకా రాగలిగామంటే వచ్చేసి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే 12 రోజులు స్పెండ్ చేయబోతున్నామో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన మన గుండెలో దాచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 12 రోజులు గడిపేటువంటి ప్రతి క్షణం కూడా అక్కడ అవతార్ మెహర్ ధామ్లో కూడా మన అందరి ఆత్మ అకౌంట్లో ఇవన్నీ ఒక ఇంటూ మార్కుతో మన చెప్పుకోదగ్గటువంటి రోజులు గడిపే క్షణాలన్నీ కూడా. ఎందుకంటే సో ఇప్పుడు మనం వెళ్ళబోయేటువంటి ప్రేమ ఖజాన్లో కూడా అక్కడ దోచుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు చెప్తున్నాను, అక్కడ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే అక్కడ దోచుకోవాల్సిన అవసరం లేదు. బాబా రెండు చేతుల ద్వారా ఇలా ఇవ్వడం రెడీగా ఉన్నాడు, ఇలా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మనం కూడా ఎలా చేయాలంటే కూడా బాబా పవిత్రం అయిపోయాము, మాకు ఇంకా ప్రాపంచికం ఏమేం వద్దు, నాకు ఇంకేం వద్దు, నాకు నువ్వే కావాలి, నీతోనే ఉండాలి అనేటువంటి విషయాలతో మన ఇక్కడ పవిత్రం ప్రక్షాళన అయిపోయింది. కాబట్టి ఇక మీదట ఇప్పుడు వెళ్ళబోయేటువంటి మనమందరం కూడా ఆయన యొక్క ప్రేమ ఖజానా ద్వారా ఆయన ఇచ్చేటువంటి దివ్య ప్రేమ, డివైన్ లవ్, ఈ దేనికోసం అయితే ఇన్ని యుగాలుగా ఇన్ని వందల వేల కోట్ల జన్మల నుంచి తిరుగుతున్నటువంటి మనం ఇక్కడ ఫుల్ స్టాప్ పెడుతుంది. ఇప్పుడు ఏదైతే ఇవ్వబోతున్నాడో ఇచ్చేవాళ్ళు ప్రేమ ఖజానా అనేటువంటిది కూడా అది ఇవ్వడానికి కూడా సో మనందరినీ కూడా ఇక్కడ ప్రిపేర్ అయిపోయాం. సో రెడీ టు ప్రిపేర్ అనమాట. సో ఎప్పుడైతే మన ఆయన నుంచి ఆ ప్రేమ ఖజానాల నుంచి ఎప్పుడైతే మన ఖాతా మనం సంపాదించుకున్నామో ఇంకా ప్రపంచంలో మనం ఏది కనీసం టచ్ చేయడానికి కూడా భయపడుతున్నాడు బాబా. ఈవెన్ ఇట్ విల్ బి హ్యావ్ దట్ ఫియర్ అని చెప్పాడు, నీకు భయం పుట్టుకుంటుందంట, అలా తయారు చేస్తాను. ఎందుకంటే నువ్వు నా హృదయానికి వచ్చావు, నా హార్ట్ని టచ్ చేసావంటే సామాన్య విషయం కాదు. ఎందుకంటే ఈ సృష్టిలో ఉండేటువంటి ఎన్నో వందల కోట్ల జన్మలకి లేనటువంటి అవకాశం మనకిచ్చాడు. సో మరొకసారి దీని ద్వారా మనకు గుర్తు చేస్తున్నాడు, మనం చాలా 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 అదృష్టవంతులం కాదు, చెప్పుకోదని మనతో భాగ్యవంతులం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, అదృష్టవంతులే కాదు అదృష్టానికి మించిన వాళ్ళం భాగ్యవంతులు పంపించాడు. కాబట్టి సో మనల్ని ఇక్కడంతా ఆల్మోస్ట్ ప్రక్షాళన అయిపోయింది. సో అది మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కూడా ప్రక్షాళన జరిగిపోయింది. సో మనకు సంబంధించిన ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వే ఆఫ్ అఫేస్మెంట్, లైఫ్ ఆఫ్ అఫేస్మెంట్, తుడిచే పెట్టే కార్యక్రమం మొదలైంది ఇప్పుడు మనకి. సో ఇక ముందు రాకపోయేటువంటి రోజుల్లో కూడా ఇంకా విపరీతంగా మన అట్రాక్షన్స్, ఈ చుట్టూ ఉండేటువంటి ఆ యొక్క బలహీనతలు విపరీతంగా పెరుగుతాయి అన్నాడు బాబా. టచ్ చేసామంటే పోయి మన ప్రపంచం మన క్రియేషన్కి వెళ్ళామంటే మాత్రం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి డిఫరెన్స్ తెలిసిపోతుంది, చక్కగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిమ్రీస్ ఏమన్నాడు, బిఫోర్ లవింగ్ గాడ్ ఆఫ్టర్ లవింగ్ గాడ్ అన్నాడు. ఏం చెప్పాడు, సో భగవంతుని ప్రేమించక ముందు బతికాను, భగవంతుని ప్రేమించిన తర్వాత జీవించాను. అదేవిధంగా మనం అందరూ చెప్పుకోవచ్చు, హమీర్పూర్కి వెళ్ళడానికన్నా ముందు, హృదయేశ్వరుడి దగ్గరికి వెళ్ళడానికన్నా ముందు, హృదయేశ్వరుడి దగ్గరికి వెళ్ళడానికి తర్వాత. సో హృదయేశ్వరుడి దగ్గరికి వెళ్ళడానికన్నా ముందు ఏమవుతుందంటే కొద్ది నాలో ఉండేటువంటి బలహీనతలు విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. కానీ ఇప్పటికీ బలహీనతలు ఉంటాయి. నాకేంటి బలహీనత అంటే మెహర్ బాబా బలహీనత. ఆ బలహీనత ఏం చేస్తుంది మనల్ని అంటే ఏంటంటే ఈ పాత బలహీనత కొత్త బలహీనతకు దారి తీయకుండా ఈ బలహీనతే మనం బలంగా మారుస్తుంది అన్నాడు బాబా.
అటువంటి పవర్ఫుల్ అయినటువంటి ఈ యొక్క గంగా బేత్వా నది తుడిచిపెట్టుకోవడం పోవడం కాదు, అంటే ఆ యొక్క తుడిచిపెట్టుకోవడం కాదు, మన యొక్క బలహీనతలు కూడా బలంగా మారుతాయి, బలంగా మారిపోతాయి. అంటే ఇప్పుడు బాబాతో కాకుండా మన బలహీనతలు అందరూ పెట్టుకున్నామంటే ఏమవుతుందంటే మనకున్నటువంటి ఆ బలహీనతలు కొత్త బలహీనతలు తయారవుతాయి, పాత బలహీనతలపై కొత్త బలహీనత వస్తుంది. అంటే ఏదైనప్పటికీ రఘు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న కొన్ని బలహీనతలు ఉంటాయి కదా, అదేమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తినడం అనేటువంటి చెప్పారు కదా, ఎందుకంటే మనం చిన్న పాయింట్ తెలుసుకున్నాం, తినడము, తాగడము, తిరగడం, తొంగడం, ఈ 4 విషయాలు తెలుసుకున్నాం కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు వెళ్ళిపోయింది మనకు తెలియనట్టు చాలా మందికి ప్రపంచంలో సృష్టి తెలియని వాళ్ళకి ఏంటి తరించడం అనే విషయం అందరూ మర్చిపోయారు, ఈ 4. కానీ ఇక్కడ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఇలాంటి ప్రదేశానికి వచ్చిన తర్వాత కూడా తిను, దేనికి తినాలి? తరించడానికి తిను. ఇది పనికొచ్చే బలహీనత, ఈ బలహీనత బలంగా మారే బలహీనత, పనికొచ్చేది. తిను. ఎందుకు తినాలి? కాదు కాదు కాదు, ఎందుకంటే అక్కడ ఏం చేస్తున్నావు? తిను. ఎందుకు తినాలి అంటే కూడా ఈ శరీరాన్ని కూడా నా ప్రియతముడి కోసం వాడాలి కాబట్టి తింటున్నాను, తరించడానికి తింటున్నాను, తరించడానికి తాగుతున్నాను, తరించడానికి తిరుగుతున్నాను, తరించడానికి తొంగుంటున్నాను. ఎందుకంటే ఇది ఇన్స్ట్రుమెంట్, చక్కగా నాకు అవతాడు ఇచ్చాడు, అవతారుడు దామ్ దగ్గర చేరడానికి, మెహర్ బాబా లైకింగ్ కావడానికి ఇది ఇన్స్ట్రుమెంట్లో ఇచ్చాడు. అందుకే నన్ను నోరిచ్చాడు. ఎందుకు నోరిచ్చాడంటే నామస్మరణ చేయడానికి ఇచ్చాడు. కళ్ళు ఎందుకు ఇచ్చాడు? ఆయనకు దివ్య మంగళ రూపాలను చూడడానికి ఇచ్చాడు. ఆ ముక్కులు ఎందుకు ఇచ్చాడంటే ఆ యొక్క సువాసనని, దివ్య సువాసనని పీల్చడానికి ఇచ్చాడు. అంటే కంప్లీట్గా ఆ యొక్క శరీరం ఏమైపోతుందంటే ఒక ఇన్స్ట్రుమెంట్లో మారిపోతుంది, పనిముట్టుగా మలుచుకో అన్నాడు. సో ఇంతవరకు ఏమైపోతుంది? మరి తరించడం ఎగిరిపోయిందంటే ఏం చేస్తున్నాం? మనం తినడానికి బతికి వస్తున్నాం. ఇప్పుడు తరించడం ఎగిరిపోయిందంటే 5 పాయింట్లో కూడా ఈ 5 చేస్తే ఒక జంతువుకి నీకు సంబంధం లేదని చెప్పాడు. అందుకే మనం చెప్పుకున్నాం లాస్ట్ ప్రతి సవర్స్లో కూడా, బతకడం జంతుత్వం, బతికించడం మానవత్వం, బ్రతుకుని ఇవ్వడం దైవత్వం అనేటువంటి విషయం అనమాట. సో ఇది ఈ వీక్నెస్ అనమాట. అంటే నువ్వు తరించడానికి తిన్నావంటే మాత్రం ఇది బలహీనత కాదు, బలానికి దారి తీసే బలహీనత, గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు ఆటోమేటిక్గా తరించడం వచ్చేస్తుందా? మన దగ్గర కృషి చేయాలి? లేదు, అది వస్తుంది, అది స్పాంటేనియస్ సహజంగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చామంటే కూడా మనం ప్లాన్ చేసుకున్నాం, యాక్చువల్గా అనుకున్నాం బాబాకు వదిలిపెట్టేస్తే ఎప్పుడు తీసుకెళ్తారో మనకు తెలియదు. డివైన్ ప్లాన్లు ఉంటే వెళ్తాం, లేకపోతే లేదు. పంపిస్తే లేదా పంపలేదు, అంతే, 2 విషయాలు అంతే. అంటే ఇటువంటి అంటే సహజంగా వస్తుంది ఇవన్నీ కూడా. ముఖ్యంగా ప్రేమ ఖజాన్లో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, అన్ని సహజంగా ఉంటుంది. ప్రేమ ఎప్పుడు కూడా సహజంగా పొందవలసింది తప్పించి అదేదో ప్రయత్నిస్తే రాదని చెప్పాడు. సో హఫీజ్ అలా క్లియర్గా చెప్పారు, సహజంగా క్లియర్గా. ఎందుకంటే నేను ప్రేమను పొందడానికి 1 కాదు 2 కాదు కొన్ని వందల లక్షల కోట్ల జన్మని ట్రై చేస్తున్నాను. ఏం ట్రై చేస్తున్నాను? భగవంతుని ప్రయత్నపూర్వకంగా సంపాదించుకుందాం ట్రై చేస్తాను. కనుక నేను లక్షల 100 కోట్లు నేను వేస్ట్ చేసేసాను. నా ప్రేమికులారా, భగవత్ ప్రేమికులారా, మీరు కూడా భగవంతుని పొందడానికి ప్రయత్నించకండి, అప్రయత్నంగా జరుగుతుంది. ప్రయత్నించాలంటే అక్కడ పనిచేసేది మనస్సు, ప్రయత్నించుకుంటే నువ్వు ఒక హృదయానికి అవకాశం ఇస్తున్నావు భగవంతుని చేరుకోవడానికి. అది సో ప్రేమ అనేది అప్రయత్నంగా జరుగుతుంది. సో మనకి సంబంధించినటువంటి అప్రయత్నమైనటువంటి ఆ యొక్క దివ్య ప్రేమ ఇంతవరకు మన రుచి చూసాము. సో మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం కాబట్టి ఆ రుచి ఎక్స్పీరియన్స్ మన బాబా చేయించబోతున్నాడు ప్రతి ఒక్కటికి కూడా. అందుకనే బాబా సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడి నుంచి వెళ్ళగానే ఇక్కడ మనకి ప్రేమ్ ఖజానా పెట్టి, చూడండి ఎంత గొప్పవాడు అంటే మెహర్ బాబా ఇక్కడ ప్రేమ్ ఖజానా పెట్టిన తర్వాత తన అవతారాన్ని డిక్లేర్ చేసుకున్నాడు. 54లో అంతవరకు బాబా జస్ట్ మెహర్ బాబా మాత్రమే, అవుతాడు కాదు. 54లో ఇక్కడికి వచ్చిన తర్వాతని ప్రేమ్ ఖజాని స్థాపించిన తర్వాతని బేతవా నదిని పవిత్రం చేసిన తర్వాతని అవతారం డిక్లేర్ చేసుకున్నాడు. అంటే మనకి చేయాల్సిన పని చేసుకొని తను వచ్చిన పని చేసుకున్నాడు. అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు మనందరికీ కూడా. సో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అవతారం మెహర్ బాబా.
ఆ రోజు మనం చూస్తే మనకి ఇక్కడ ఆ రోజు టెంట్ నుంచి బాబా వచ్చేసి అంటే ఈ విధంగా లోపలికి ఆయన అడవిలోకి వెళ్ళిపోయారంట. అడవిలోకి వెళ్ళిన తర్వాత కూడా తిరిగి బాబా ఇక్కడి నుంచి వచ్చాయని చెప్తున్నారు. ఇక్కడి నుంచి బాబా రావడం జరిగింది, అడవిలో నుంచి ఇలా రావడం జరిగింది. ఇలా రావడంతో అసలు ఎందుకు బాబాలో ఏం చేస్తుంటారు, ఎవరిని కలుస్తుంటారంటే అక్కడ అంటే 99% వీళ్ళకున్న అవగాహనతో ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ప్రతి చోట కూడా అవతాడు వచ్చిన ప్రతిసారి కూడా యుగానికి వచ్చిన ప్రతిసారి కూడా ఒక ప్రదేశానికి వచ్చాయంటే ముఖ్యంగా ఏంటంటే ఉన్నతమైనటువంటి ఆత్మల్ని కలవడానికి, వాళ్ళ యొక్క సాంగత్యం చేయడానికి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా బాబా యొక్క ఏజెంట్స్ అనమాట. అంటే అక్కడ వీళ్ళేమనుకుంటున్నాడు, వీళ్ళు తెలిసినటువంటి అవగాహన ఏంటంటే బాబా కొన్ని ఉన్నతమైనటువంటి ఆత్మల్ని కలిసి ఉండొచ్చు. ఎందుకంటే లేకపోతే ఇటువంటి ప్రేమ సంపద, ఎందుకంటే రాకముందు కూడా ఒక వ్యక్తి కూడా వచ్చేవాడు అంటే ఇక్కడికి ప్రదేశానికి వచ్చాయంట ఒక వ్యక్తి కూడా. ఆ వ్యక్తి కూడా వచ్చి కూడా ఎందుకంటే బాబా మున్షి దయాళమ్మ ఆ వ్యక్తి చెప్పారంటే ఏం చెప్తున్నారంటే కూడా బాబా రాకముందు అంటే దాదాపు 1954 ముందు బాబా రెండోసారి ఇక్కడికి రాకముందుకు కూడా చాలా సంవత్సరాల ముందుకు కూడా అతను ఇక్కడికి రావడం జరిగిందంట. వచ్చిన తర్వాత కూడా అతను కొన్ని అలాట్ చేసిన కొన్ని వర్క్స్ చేసేవాడంట. వర్క్స్ చేస్తూ ఉంటే కూడా అతను ఫస్ట్ నమ్మేవాడు కదంట. అన్నప్పటి వరకు బాబా నమ్మున్నటువంటి ప్రభు దయాళ్ శర్మ అనేటువంటి వ్యక్తి నమ్మినప్పటికీ కూడా ఇలా వేరే ఎవరు వస్తుంటే నమ్మేవారు కాదంట. పెట్టేసరికి ఒకసారి ఏమైపోయిందంటే ఆ వచ్చిన వ్యక్తికి వచ్చేసి మెహర్ బాబా ఫోటో చూపించాడంట. నువ్వు ఏదేదో చెప్తున్నావు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే అక్కడ నాకు అలాట్ చేసే వరకు అంటే భగవంతుడి విషయాలు చెప్తున్నావు, నేను నమ్మలేను, అసలు నేను చూస్తే నాకు నమ్మాలనిపించలేదు, నేను నమ్మింది అవతార్ మెహర్ బాబు నొక్కడే అంటే. సో ఒకసారి అడిగాండి ఎవరు అవతార్ మెహర్ బాబు అంటే ఊరికి అడిగేసరికి అతను ఫోటో చూపించాడంట. ఇది నీకు తెలుసా అని అడిగాడంట. నేను చూడగానే ఏమన్నా అంటే అతను నేను ఎప్పుడు కూడా సపరేట్ కాదు, మేమిద్దరు ఇప్పుడు కూడా వేరుగా లేమే, ఒకటిగానే ఉన్నామని చెప్పాడంట. వెంటనే బాబా ఫోటో చూడగానే మేమిద్దరం ఒకటిగానే ఉన్నామే అంటే ఇక్కడ దాని ద్వారా ఏం తెలుస్తుంది అంటే మనకి వాళ్ళు తెలిసిన అవగాహన బట్టి ఏం చెప్తున్నారంటే కూడా అంటే మొట్టమొదటిసారిగా బాబా రాకముందే తన ద్వారా అంటే ఆ వ్యక్తి ద్వారా ఇక్కడ కావాల్సినటువంటి ఫౌండేషన్ అంటారు. మనం ఏదైనా మనకి ఏదో పంట వేసినప్పుడు దాని నుంచి రిజల్ట్ కావాలన్నప్పుడు కూడా ఫలితం కావాలన్నప్పుడు మందు ఆ ఫార్మర్ రైతు ఏం చేస్తారంటే ఫస్ట్ దున్నేస్తారు, బాగా దున్ని ప్రిపరేషన్ రెడీగా ఉంటాడు. ఎందుకంటే వెంటనే వచ్చేసి ఇప్పుడు ఇలాంటి ప్లేస్లో మనం విత్తనం వేస్తే వెంటనే మళ్ళీ ఫలించదు. యాక్చువల్లీ ఫస్ట్ ఏం చేస్తారంటే దున్నేస్తారు బాగా ఆ ఫౌండేషన్ బాగా రావడానికి కోసం. అందుకని బాబా కూడా ఏజెంట్స్, స్పిరిచువల్ ఏజెంట్స్ అంటారు వాళ్ళు, ఆధ్యాత్మికమైన ఏజెంట్స్ అనమాట. వాళ్ళందరినీ కూడా పంపించి ఏం చేస్తాడంటే ఈ ప్రదేశాన్ని ప్రేమ ఖజానాన్ని నింపాలి కదా ఇక్కడ. ఆ నింపడానికి బాబా ఏం చేశాడంటే కూడా అతను పంపించడం ద్వారా ఏం చేస్తాడంటే ఇక్కడ ఫౌండేషన్ వర్క్ చేయించాడు. ఫౌండేషన్ చేసిన తర్వాత అప్పుడు రావాల్సినటువంటి బాబా వచ్చినటువంటి కార్యక్రమం ఒక్క రోజులు చేసుకెళ్ళిపోయాడంట. కానీ అంతకన్నా ముందు రోజు కూడా మనకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు గ్రహించలేనటువంటి విషయం, మనకి అర్థం చేసుకోవాలన్నా కూడా అర్థం కాని విషయం ఏంటంటే కూడా కొన్ని సంవత్సరాలు కొన్ని వర్క్ జరిగాయంట ఇక్కడంతా కూడా. కొన్ని సంవత్సరాలు అది ఎప్పుడు ఏం జరిగింది ఎవరు తెలియదు, కానీ ఒక జస్ట్ అవగాహన మాత్రమే చెప్పారు. అది కూడా 99% అని చెప్పారు, 100% అని చెప్పడానికి లేదు కాబట్టి. సో 99% ఏం జరుగుతుందంటే కూడా వాళ్ళ ఏజెంట్స్ కూడా చుట్టూ కొన్ని ఉన్నతమైన అతను ఇప్పటికి కూడా ఉన్నాయని చెప్తారు. ఆదికిరాణి కానీ మిగతా వాళ్ళు చెప్తున్నప్పుడు హమీర్పూర్ నుంచి కూడా స్టిల్ అంటే ఇప్పటికీ వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారంట ప్రేమ ఖజానాకి కూడా. వేరే మాయ దొరపడం మనకి ఇది కాకుండా కూడా ఖజానా, ఎందుకంటే యుగాల వరకు కూడా వాళ్ళకి ఎటువంటి వాళ్ళంటే కూడా అది చెప్పడానికి లేదు. 6th ప్లేన్ సెయింట్లో లేక 5th ప్లేన్లో వాళ్ళు అంటే అడ్వాన్స్డ్ సోల్స్ అంటే ఎలా ఉంటుందంటే కూడా వాళ్ళందరూ కూడా అలా బాబా వాళ్ళకి సాంగత్యం చేయడం వల్ల ఏం చేసుకుంటారంటే బాబా ఒక చోట చెప్తాడంటే సింపుల్గా చెప్తాడంట, వాళ్ళకి వెళ్ళి కలిసి వచ్చేస్తాడంట. నా వర్క్ చేస్తున్నారు కదా అనేసి వాళ్ళతో సాంగత్యం చేసి తిరిగి వచ్చేస్తాడంట. సో బాబా వీళ్ళు చెప్పిన దాని ప్రకారం వచ్చేసి ఆ రోజు అడవిలోకి వెళ్ళింది ఏం చేశారంటే ఒక ఉన్నతమైన ఆత్మల్ని కూడా వాళ్ళతో సాంగత్యం చేసి వాళ్ళతో కలిసి మాట్లాడి వచ్చి ఉంటారు బాబా. లేకపోతే అటువంటి ప్రేమ ఖజానాన్ని ఇక్కడ నిల్వ చేయాలంటే మాత్రం, ఎందుకంటే ఒకసారి మనం ఎనపెట్టి కానీ మనకి విలువైనది దాచిపెట్టాలంటే ఫస్ట్ ఫౌండేషన్ వేద్దాం కదండి. ఒకేసారి పెట్టలేము కదా, ఎక్కడో చోట తెలియని ప్లేస్లో కూడా ఫస్ట్ దానికి సపరేట్ రూమ్ కట్టుకుంటాము. రూమ్ కట్టిన తర్వాత ఎక్కడ పెట్టాలని తెలుస్తుంది కాబట్టి ఆ ఫౌండేషన్ వర్క్ అంతా కూడా అలాంటి వాళ్ళని అడవిలో అతను కలిసి ఉంటారు అనేటువంటి అతనికి ఉన్నట్టు అవగాహనతో మనకి తెలియజేయడం జరిగిందండి. అవతార్ మెహర్ బాబా.